ప్రస్తుతం ప్రపంచం మొత్తం పరిగెడుతూనే ఉంది. స్కూల్కెళ్లే పిల్లాడి నుంచి రిటైర్మెంట్ కు చేరువవుతున్న వాళ్లు కూడా రోజువారీ జీవితాన్ని బిజీగా గడుపుతున్నారు. కానీ కొంతమంది మాత్రం తమ జీవితాన్ని సాగిస్తూనే సమాజం కోసం ఏదో చేయాలనే తపనతో ఉంటారు. అలాంటి వాళ్లంతా ఒక్కచోటకు చేరి నడిపిస్తున్నదే సేవాభారతి అనే స్వచ్ఛంద సంస్థ. సేవాతత్వం, సామాజిక బాధ్యత ఉన్న వాళ్లంతా కలిసి ఈ సంస్థను ముందుకు తీసుకువెళుతున్నారు. విద్య, వైద్యం అంటూ రకరకాల రంగాల్లోకి అడుగుపెట్టి ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా కొనసాగిస్తోంది ఈ సంస్థ. ఈ సేవాభారతి గత 9 సంవత్సరాలుగా ఆడపిల్లల చదువు, అభ్యున్నతి కోసం రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అలా ఈ ఏడాది కూడా రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ 9వ ఎడిషన్ జరగబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను సేవాభారతి వాలంటీర్ సుయోధన్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు సుయోధన్. నేను సేవాభారతి వాలంటీర్ అండి. ఐ టేక్ కేర్ ఆఫ్ డిజిటల్, సోషల్ మీడియా అండ్ ద కంటెంట్ రిక్వైర్మెంట్స్. ఈ రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనేదండి మనం వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఫర్ ద 9th టైమ్ అండి. దిస్ ఈస్ ద 9th ఎడిషన్. This is happening on 2nd of February అండి, Sunday at Gachibowli Stadium, Hyderabad. And this run, as you all know already, this is a primary focus to girl child empowerment. So this will directly be a fundraising event for Seva Bharati program called Kishori Vikas. And this run in particularly, this is I would say one of its kind in India. That is a complete cause run dedicated towards girl child. Though Seva Bharati is a pan-India organization, this is one such event that's been taken as an inspiration throughout the country. And recently, even in Gujarat, a similar thing has been started. There are 3 categories in this thing. 21 kilometers, that's half marathon. 10 kilometers, and then we have 5 kilometers. So 21 and 10k are timed runs. There are officially timed, and 5k వచ్చేసి మనకి it's more of a casual అనుకోండి. It's like a family run where a complete family can take part in this run. And it's a beautiful run, and it's not like any other commercial runs, I would say. There are, you will see different walks of life నుంచి వచ్చిన people, though serious seasoned runners అన్న కానివ్వండి or family run అన్న కానివ్వండి, whoever is taking part, there has only one and underlying cause is అండి, they have to support for this girl child empowerment. They believe in this thing. That's a great thing. The beautiful thing is it's a completely voluntary setup, and I mean I'm not talking about the Seva Bharati organization as such, but even this run is completely set up, managed and run by volunteers who are primarily they are working somewhere, but during this 2-3 months they come together and they put all their efforts. సేవాభారతి వాలంటీర్లు పగలు రాత్రి అని తేడా లేకుండా ఏడాది పొడుగునా వివిధ సేవా కార్యక్రమాలను చేస్తూనే ఉన్నారు. విద్య విషయానికొస్తే స్కూళ్లు, బాలబాలికలకు ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో స్కూల్ డ్రాప్ అవుట్లను గుర్తించి వారు తిరిగి చదువుకునేందుకు కృషి చేస్తోంది ఈ సంస్థ. కిషోరి ప్రాజెక్టు ద్వారా అమ్మాయిలు, మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సేవాభారతి వాలంటీర్లు. నమస్కారం అండి, నా పేరు జయప్రదాదేవి. నేను సేవాభారతిలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా 9 సంవత్సరాల నుంచి రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఇది 9th ఎడిషన్. ఇప్పుడు రన్ ఫర్ గర్ల్ చైల్డ్ చేయడానికి కారణం కూడా కిషోరి వికాస్ అని ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. 2004లో కిషోరి వికాస్ ప్రారంభించాము. అమ్మాయిలు బస్తీల్లో, గ్రామాల్లో అయితే అమ్మాయిలని 10వ తరగతి వరకు చదివించడము, తర్వాత పెళ్లి చేసి పంపించడమా లేదా కంపెనీలలో పనిచేయడానికి పంపించడమా అట్లా చేస్తూ ఉంటారు. అలా కాకుండా అమ్మాయిల పై చదువు ప్రోత్సహించడానికి ముఖ్యంగా ఈ కిషోరి వికాస్ ప్రారంభించబడింది. 10th అయిపోయి ఇంటర్, డిగ్రీ చదువుతున్న అమ్మాయిలను మేము సేవాభావం ఉన్న అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కొంత స్కాలర్షిప్ ఇస్తాము.
ఆ స్కాలర్షిప్ తీసుకున్న పిల్లలు వాళ్ళు కూడా మేము ఎవరి ద్వారానో ఫ్రీగా చదువుకుంటున్నామనే భావన లేకుండా వాళ్ళకు కూడా ఆత్మవిశ్వాసంతో పనిచేసే విధంగా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న 20 మంది అమ్మాయిలని 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపు పిల్లల్ని 20 మంది అమ్మాయిల్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటి వద్ద కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా స్కూల్లో ఒక రూమ్ అడిగి తీసుకోవడం కానీ లేకపోతే ఆ బస్తీలోని కమ్యూనిటీ హాల్లో కానీ ఈ కిషోరి వికాస కేంద్రాలు నడుపుతామండి. అమ్మాయిలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకున్న వాళ్ళై ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి. ఇవన్నీ ఉండి సంస్కారం లేకపోతే శూన్యం కాబట్టి, సంస్కారం లేకపోతే కుటుంబాలను నిలబెట్టుకోవడం కూడా కష్టం అవుతుంది కాబట్టి మేము ఒక 4 అంశాలు తీసుకున్నాము. ఆరోగ్యము, విద్య, వృత్తి విద్య, సంస్కారం. ఈ 4 సబ్జెక్టుల మీద మేము మా కిషోరి కేంద్రాలు రన్ అవుతుంటాయి. అయితే ఎక్కువ చదువుకు ప్రాధాన్యం ఉంటుంది. ఒక రోజు 2 గంటలు నడిచే ప్రోగ్రామ్ ఇది. 1.5 గంటలు చదివిస్తాము. మ్యాక్సిమం 99% అమ్మాయిలంతా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలే ఉంటారు. వాళ్ళు బస్తీలలో ఒక్కటే రూమ్లో టీవీ ఉంటుంది, వంట ఉంటుంది, పడుకోవడం అంతా ఒకటే రూమ్లో ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో చదువుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఆ అమ్మాయిలందరినీ మనము ఒక కమ్యూనిటీ హాల్లో, స్కూల్లో కానీ మనం గ్యాదర్ చేసి వాళ్ళని ఫ్రీగా చదివిస్తుంటాం అన్నమాట. స్కూల్లో చెప్పిన విషయాలే మంచిగా చదివించి మంచి మార్క్స్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంటాము. అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడము అంటే ఇప్పుడు ఆవులను కూడా కాపాడుకోవాలి మనం మన ఉద్దేశంతో ఆవు పేడతోని వస్తువుల తయారీ నేర్పిస్తున్నాము. కొంతమందికి పేపర్ క్రాఫ్ట్స్ తయారు చేయడము ఇలాంటివన్నీ నేర్పిస్తున్నాము. దీపావళి పండగ వచ్చిందంటే ఆవు పేడతోని ప్రమిదలు తయారు చేయడం నేర్పిస్తున్నాము. ధూప్ స్టిక్స్ తయారు చేయడం నేర్పిస్తున్నాము. ఇంకా రకరకాల ఆవు పేడతో రకరకాల వస్తువులు చేస్తున్నారు ఈ మధ్య. ఇంకా సంస్కారం విషయంలో వచ్చేటప్పటికీ పెద్దల్ని గౌరవించడము, గురువుల్ని గౌరవించటము, ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు వాళ్ళు ఉంటారు, వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించకుండా రేపు పొద్దున మనం కూడా వృద్ధులం అవుతాం కదా, మన ఇంట్లో వృద్ధుల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ చెప్తుంటాము. గురువులని గౌరవించడం కూడా చెప్తుంటాం. స్కూల్లో ఇవాళ రేపు పిల్లలు నానా రకాలుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా గురువుల్ని గౌరవించడం, పెద్దల్ని గౌరవించటము, దేశభక్తితో కూడుకున్న పద్యాలు, పాటలు ఇవన్నీ కూడా నేర్పిస్తుంటామండి. సాయం అవసరమైన ప్రతి చోటుకి సేవాభారతి ఖచ్చితంగా వెళుతుందని సంస్థ వాలంటీర్లు చెప్తున్నారు. కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో, వరదల సమయాల్లో ఈ సంస్థ ముందుకొచ్చి ఎన్నో విభిన్న కార్యక్రమాలను చేస్తుంది. అలాగే పేదల ఆరోగ్యం విషయంలో తామున్నామంటూ ఎంతో మందికి భరోసా ఇచ్చింది. ఆస్పత్రులు, మెడికల్ వ్యాన్లు, అంబులెన్స్లను ఏర్పాటు చేసి పేదలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నాయి. నా పేరు సుమలత. వృత్తిపరంగా నేను దంతవైద్యురాలిని. గత 6 సంవత్సరాలుగా సేవాభారతి ఆర్గనైజేషన్ తోటి నేను పనిచేస్తున్నాను. ఆ సేవాభారతి అంటే ఒక NGO, అంటే లాభాపేక్ష రహిత సంస్థ అని మనం చెప్పుకుంటాం. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. సేవాభారతి అనేది తెలంగాణలోతో పాటు దేశవ్యాప్తంగా ఉంటుంది. మేము వాలంటీర్స్ దగ్గర మనం ప్రొఫెషనల్స్ అందరూ కూడా, ఇప్పుడు నేను డెంటిస్ట్ ఎలానో అలానే రకరకాల ప్రొఫెషనల్స్లో ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా కలిసి 1989లో ఒక సంస్థని స్థాపించడం జరిగింది. సేవా సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే డౌన్ ట్రోడన్ అంటాం మనం, ఎవరైతే బాగా ఉపేక్షిత వర్గాలు అంటాం మనం సంస్థలో పూర్తిగా మన సమాజంలో ఎవరికైతే కనీస అవసరాలు లేకుండా, కనీస అవసరాలు అంటే మనం మామూలుగా విద్య కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, మనం అంటే ఉద్యోగపరంగా కానివ్వండి, ఎటువంటి ఆలోచనలు కానీ అవకాశాలు కానీ లేని వర్గాన్ని తాకి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడం అనేది సేవాభారతి యొక్క ఉద్దేశం. బేసికలీ సేవాభారతి పనిచేసేదంతా కూడా బస్తీలలో అండి. టౌన్లో కాకుండా మన చుట్టుపక్కల మన చాలా అందంగా కనిపించే హైదరాబాద్లో 100ల కొలది బస్తీలు ఉంటాయి. మనం మామూలుగా ఊహకు అందని పరిస్థితుల్లో అక్కడ పిల్లలు ఉంటూ ఉంటారు. తర్వాత అతి ముఖ్యమైనది ఏ వయసు వాళ్ళైనా కావాల్సింది ఆరోగ్యం. మనం చూసామంటే సెంటర్స్లో పిల్లలు అంటే అసలు నిజంగా వాళ్ళు 5-6 సంవత్సరాల పిల్లల, 10 సంవత్సరాల పిల్లల అన్న మనం కనుక్కోవడం కూడా కష్టంగా ఉంటుంది. అంత పీలగా ఉంటారు, ఆరోగ్యం ఉండదు, తర్వాత ఇంట్లో సరైన పౌష్టికాహారం ఉండదు. అటువంటి వాళ్ళ కోసం అంటే హెల్త్ మీద మనం చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి. ఉదాహరణకు చెప్పామని ఇప్పుడు కిషోరి వికాస్ సెంటర్ని మనం చెప్పుకున్నాం కదా, మనం ఈ 12 నుంచి 16 సంవత్సరాల వయసుల వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం నడిపామండి. మనం అనీమియా ముక్త భారత్ ప్రోగ్రాం అలానే వీళ్ళకి అనీమియా టెస్ట్ చేసే ప్రయత్నం చేసాం. ఒక 1000 మంది పిల్లల్ని మనము ఒక సూచనగా తీసుకొని చేస్తే మనం నమ్మలేము, 60 మంది పిల్లలకు పైగా ఏదో ఒక దశలో వాళ్ళు అనీమియా ఉన్న వాళ్ళు ఉన్నారు.
20-30% మంది అమ్మాయిలలో తీవ్రమైన రత్నహీనత ఉండేది. సో ఇది ఏం చేసాం, మనం వాళ్ళకి టెస్టులు కండక్ట్ చేసాం. ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడ ఎయిమ్స్ వాళ్ళు, హైదరాబాద్ ఎయిమ్స్ వాళ్ళు చాలా మనకి ప్రోత్సాహం ఇచ్చారు. డాక్టర్స్ కానీ నర్సులు కానీ చాలా ప్రోత్సాహం ఇచ్చి మనకి ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేసేలాగా చూశారండి. సో వీళ్ళలో మనం ఏం చేయగలమంటే బాగా అతి అనీమియాలో మన రక్తహీనత అంటాం కదా ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్స్ ఇప్పించాము. తర్వాత ఏదో మోడరేట్గా అంటే రక్తహీనత కొంచెం కొద్ది గొప్ప ఉన్న వాళ్ళకి తీవ్రమైన రక్తహీనత వైపు వెళ్లకుండా కాపాడగలిగాము. దీంతో ఏం చేసామంటే వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చాము, టెస్టులు చేసాము, అవసరమైన వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ హాస్పిటల్లో కూడా మనం ఇప్పించగలిగాము. విద్య ఆరోగ్యం రెండు కూడాను చాలా ఖర్చుతో కూడుకున్నవని మన ఫ్రీ స్కూల్స్ అలా నడుపుతున్నాము. అలాగని ఒక 50 to 100 బెడెడ్ హాస్పిటల్స్ మన ఆధ్వర్యంలో 2 నడుపుతాయండి. సీతారాంబాగ్లో అద్భుతమైన ఒక హాస్పిటల్ వచ్చింది, 100 బెడెడ్ కేపబిలిటీ ఉన్న హాస్పిటల్. అందులో కన్సల్టేషన్స్ ఫ్రీగా చేయబడుతుంది. అందులో ఎలెక్టివ్ సర్జరీస్ అండి. ఒక సర్జరీ అయితే జీవితకాలం సంపాదించుకున్న సంపాదన అంతా అందుకు అయిపోయేలాగా ఉన్న సర్జరీస్ మనము అతి తక్కువ ఖర్చులో అది చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతోమంది ఇలా సేవాభావం ఉన్న డాక్టర్స్ ముందుగా వచ్చి ఫ్రీగా సర్జరీస్ చేస్తున్నారు. మన సీతారాంబాగ్లో ఒకటిను, తర్వాత సూర్యాపేటలో కూడా ఇంకొక ఇదే విధమైన హాస్పిటల్ ఉంది. అక్కడైతే మనం డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా ఇదే హాస్పిటల్స్లో అతి తక్కువ ఖర్చులో కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఫ్రీ కూడా మనము డయాగ్నోస్టిక్స్ చేస్తాము. బ్లడ్ టెస్టులు కావచ్చు కాక ఈ స్కానింగ్లు కావచ్చు అటువంతా కూడా మనం ఫ్రీగా చేసి హాస్పిటల్ అంటే కేవలం ఎడ్యుకేట్ చేయడమే కాకుండా ఈ వైద్యపరంగా సేవలు కూడా అందించే విధంగా మనము చెప్పాలంటే ఒక ప్రోగ్రెస్ అవుతున్నామని మనం చెప్పొచ్చండి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ప్రజల్లో ఆరోగ్యం, సామాజిక బాధ్యతను పెంపొందించేలా రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది ఈ సంస్థ.